అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. మహానటుడు ఎన్టీ రామారావు పేరు తలుచుకోగానే అనితర సాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రనే ముందుగా తెలుగువారి మదిలో మెదులుతుంది. అదే తీరున జమున పేరు తలుచుకోగానే ఆమె ధరించిన సత్యభామ పాత్ర జనానికి గుర్తు రాకుండా ఉండదు. అలా తెరపై శ్రీకృష్ణ సత్యభామలుగా వెలిగి జనం మదిలో నిలిచిన ఎన్టీఆర్ జమున మధ్య అభినయ బంధం ఉంది. గరికపాటి రాజారావు రూపొందించిన పుట్టిల్లు సినిమాతో జమున తెరకు పరిచయం అయ్యారు. అయితే ఎన్టీఆర్ సినిమాలతోనే జమునకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. అంతకుముందు మా గోపి, బంగారు పాప వంటి చిత్రాల్లో జమున నటించిన ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన వద్దంటే డబ్బు సినిమాలో మరో నాయికగా నటించిన జమునకు మంచి పేరు లభించింది. ఎన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్లో కనిపించిన సినిమా ఎఫ్ నాగూర్ రూపొందించిన ఇద్దరు పెళ్ళాలు. ఇందులో ఓ డ్రీమ్ సాంగ్గా రూపొందిన పాటలో ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, జమున గోపికగా నటించారు. వారిద్దరూ కలిసి నటించిన సంతోషం సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై విజయం సాధించింది. ఎన్టీఆర్ నటించిన సోషల్ మూవీ నయా ఆద్మీ హిందీ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ సరసన జమున నటించిన సంతోషం, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, సతీ అనసూయ, భూ కైలాస్, గులేబకావళి కథ, మంచి మనిషి, రాముడు భీముడు, మంగమ్మ శబదం, సిఐడి, శ్రీకృష్ణ తులాభారం, తోడు నీడ, అడుగుజాడలు, రామో సంసారం, శ్రీకృష్ణ విజయం, శ్రీరామ పట్టాభిషేకం, మనుషులంతా ఒక్కటే, ఎవరు దేవుడు వంటి సినిమాలు అలరించాయి. అంతేకాకుండా ఎన్టీఆర్తో కలిసి మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకూడు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం వంటి మరో 10 సినిమాల్లోనూ ఆమె అభినయించారు. ఎన్టీఆర్ సరసన అత్యధిక సినిమాల్లో నటించిన నాయికగా జమున నిలిచిపోయారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా అనగానే అందరూ రాముడు భీముడు అనే చెబుతారు. అయితే అంతకుముందే సంతోషం సినిమాలో ఓ సన్నివేశంలో రామారావు గారు డ్యూయల్ రోల్లో కనిపించారు. అటు సంతోషం, ఇటు రాముడు భీముడు 2 సినిమాల్లోనూ జమున నాయిక కావడం విశేషం. కాగా ఎన్టీఆర్ తొలిసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా మంగమ్మ శపథం. ఇందులో ఎన్టీఆర్కి భార్యగా, మరో రామారావుకి తల్లిగా తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. అదే తీరున దాసరి నారాయణరావు తెరకెక్కించిన మనుషులంతా ఒక్కటేలోనూ ఎన్టీఆర్కి భార్యగా, తల్లిగా నటించి అలరించారు జమున. ఎన్టీఆర్ సొంత సినిమాల్లోనూ జమున తగిన పాత్రలు ధరించి మెప్పించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన గులేబకావళి కథ, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలలో జమున నటించారు. ఎన్టీఆర్ని సదా భోలా మనిషి అనేవారు. కల్లాకపటం లేకుండా చిన్నపిల్లవాడి వంటి మనసు అని చెప్పేవారు. రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ని విభేదించారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే కళాకారుడే ఉండి సాంస్కృతిక శాఖను రద్దు చేయడం పట్ల జమున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 1983లో కాంగ్రెస్ టికెట్పై మంగళగిరి శాసనసభకు పోటీ చేస్తూ ఎన్టీఆర్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆ ఎన్నికల్లో జమున ఓటమి చవిచూశారు. తరువాత 1989లో ఆమె రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసే సమయంలోనూ ఎన్టీఆర్ని విమర్శించారు. ఆసారి గెలుపు సాధించిన తర్వాత 2 ఏళ్లకే జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా ఎన్టీఆర్ జమున మధ్య విభేదాలు ఉండేవి కావు. ఆయన ఎక్కడ కనిపించినా ఎంతో గౌరవించేవారు. అలాగే ఎన్టీఆర్ సైతం జమునను గౌరవించారు. తన జీవితంలో తన భర్త తర్వాత ఎన్టీఆర్ ఒక్కరికే పాదాభివందనం చేశానని జమున పలుమార్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా సత్యభామ వంటి చిలిపి అల్లరి పాత్రలకు జమున గారు తప్ప మరొకరు లేరని చెబుతారు. తన సత్యభామ పాత్ర విజయానికి కారణం ఆ పాత్ర నైజం, తన వ్యక్తిత్వం ఒకటే కావడమే అని స్వయంగా జమున గారే పేర్కొన్నారు. తండ్రి పసుపు వ్యాపారి. వారు తెనాలి దగ్గర దుగ్గిరాల్లో స్థిరపడ్డారు. చిన్ననాటి నుంచే ఆమె స్కూల్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దుగ్గిరాల హైస్కూల్లో జగ్గయ్య గారి శిష్యురాలిగా నాటికలు నేర్చుకున్నారు. గరికపాటి రాజారావు గారు పుట్టిల్లు సినిమా ద్వారా ఆమెను సినీ రంగానికి పరిచయం చేశారు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా జమున గారి స్వభావం మారలేదు. ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి పెద్ద నటులు సెట్లోకి వచ్చినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వారికి అసౌకర్యాన్ని కలిగించింది. దీన్ని వారు అగౌరవంగా భావించారు. జమున గారి మీద ఆగ్రహించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఆమెతో సినిమాలు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సంఘటన తర్వాత నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి గుండమ్మ కథ సినిమా కోసం జమున గారిని సంప్రదించారు. అప్పటికే జమున గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య విభేదాలు ఉన్నాయి.
జమున గారు క్షమాపణ చెప్పాలని కోరగా తాను తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె నిర్మొహమాటంగా చెప్పేశారు. జమున గారిని ఒప్పించలేకపోయినా ఆమెలోనిదే గుండమ్మ కథలో మరొక హీరోయిన్ పాత్రకు న్యాయం జరగదని భావించి నాగిరెడ్డి, చక్రపాణి, కేబీ రెడ్డి వంటి నిర్మాతలు పెద్ద హీరోలను ఒప్పించారు. మీ గొడవలు ఎలా ఉన్నా మీరందరూ మంచి ఆర్టిస్టులు, మేము ప్రొడ్యూసర్లం, డైరెక్టర్లం, మీరు మాకు కావాలి, మేము కూడా మీకు కావాలి, ఆలోచించుకోండి అని నచ్చచెప్పి వారి మధ్య రాజీ కుదిర్చారు. ఈ రాజీ తర్వాతే జమున గారు గుండమ్మ కథలో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు గులేబ కావాలి సినిమాలో కూడా జమున గారిని బుక్ చేశారు. ఈ విభేదాల సమయంలో జమున గారు హరినాథ్, రామకృష్ణ వంటి నటులతో లేత మనసులు వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి తన మార్కెట్ను నిలబెట్టుకున్నారు. జమున గారు అనగానే ఆమె అందం, అద్భుతమైన నటన గుర్తుకు వస్తాయి. ఆమెను కళాభారతి అని పిలిచేవారు. ఆమె కైక పాత్రను మొదట నిరాకరించిన సందర్భంలో బాపు రమణ గారు నచ్చచెప్పడంతో ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అయితే జమున గారి వ్యక్తిత్వం చాలా సూటిగా, నిర్మొహమాటంగా ఉండేది. సావిత్రి గారిని బీట్ చేసేవారిలో దేవిక, రాజసులోచన వంటి నటీమణులు ఉన్నా జమున గారికి ప్రత్యామ్నాయం లేదని సినీ విశ్లేషకులు భావిస్తారు. ఎన్టీఆర్ జమున సూపర్ హిట్ జోడీ. అలాగే ఏఎన్ఆర్ జమున కూడా. తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు అని చెబుతారు. ఆ అగ్ర హీరోలు ఇద్దరు జమునను తమ సినిమాల్లోకి తీసుకోకుండా 3 ఏళ్ల పాటు దూరం పెట్టారు. ఒక విధంగా అనధికారిక బైకాట్ చేశారు. అసలు వాళ్ల మధ్య గొడవ ఏమిటి? ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసింది ఎవరు? ఆ ముగ్గురి మధ్య రాజీ ప్రయత్నాలు ఎలా జరిగాయి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరిలో ఒక్కరితోనే జమునకు గొడవ అని పడలేదని చాలామంది పరిశ్రమ ప్రముఖులకు తెలిసిన విషయమే. అయితే ఆ హీరో ఎవరనేది అటు జమున గాని ఇటు పరిశ్రమ గాని బహిరంగంగా ఎప్పుడూ చెప్పింది లేదు. తనతో గొడవపడిన హీరో మరొక హీరోను తోడు చేసుకుని తనపై 3 ఏళ్ల పాటు బ్యాన్ విధించారని జమున ఒకానొక సందర్భంలో వెల్లడించారు. భూ కైలాస్ షూటింగ్కి జమున లేటుగా రావడమే అందుకు కారణమని చిత్రసీమలో వినిపించే మాట. సుమారు 3 గంటలు లేట్ రావడమే కాకుండా ఎండలో వెయిట్ చేస్తున్న తమకు కనీసం క్షమాపణ చెప్పకపోవడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఆయన చెప్పడంతో ఏఎన్ఆర్ కూడా ఆమెను దూరం పెట్టారు. ఆ విషయాన్ని తన ఆత్మకథలో అక్కినేని వివరించారు. జమునతో సినిమాలు చేయమని, ఆమెతో నటించేది లేదని అగ్ర హీరోలు ఇద్దరూ పత్రికాముఖంగా వెల్లడించారు. ఆమెను ఎందుకు బైకాట్ చేశారని అడిగితే ఆమె షూటింగ్కి లేటుగా వస్తారు అని, పొగరుబోతు అని, తమ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారని కారణాలు చెప్పారు. వాళ్ల ఆరోపణలు నిజమైతే తనకు అన్ని సినిమాల్లో నటించే అవకాశం ఎందుకు వస్తుందని జమున ఎదురు ప్రశ్నించారు. అగ్ర హీరోలు చెప్పిన కారణాలు సమంజసం కావని, అసలు కారణాలు ఏమిటన్నది తనకు తెలుసునని, అయితే ఎవ్వరికీ చెప్పనని జమున స్పష్టం చేశారు. గుండమ్మ కథ, గులేబ కావాలి సినిమాలకు ముందు 3 ఏళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమున కలిసి సినిమాలు చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.